పరమాణు నిర్మాణము. పరమాణు నిర్మాణం పదార్థ నిర్మాణానికి పరమాణువులు, అణువులు ప్రాథమిక నిర్మాణ ఘటకాలు. ఈ విషయం మనకు తెలుసు. అయితే వివిధ పదార్థాల ఉనికికి కారణం ఏమిటి అంటే అందులో విభిన్నమైన పరమాణువులు ఉండడమే. అయితే ఒక మూలక పరమాణువు వేరొక మూలక పరమాణువుతో మరియు ఒక మూలక పరమాణువు వేరొక మూలక పరమాణువుతో విభేదాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏమిటి? ఇంకోటి ఏంటంటే డాల్టన్ ప్రతిపాదించిన ప్రకారం నిజంగా పరమాణువులు విభజించడానికి వీలు కానివా? పరమాణువులు విభజించడానికి వీలు కానివా? ఈ ప్రశ్నలకు మనం ఇప్పుడు సమాధానం కనుక్కోవాలి. 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలకు పరమాణు నిర్మాణంతో పాటు దాని ధర్మాలు వివరించడం ఒక సవాల్గా మారింది. అయితే ఏంటంటే వరుస ప్రయోగాల ద్వారా పరమాణు నిర్మాణాన్ని వర్ణించారు. పరమాణువులు అవిభాజ్యాలనే విషయం స్థిర విద్యుత్తు మరియు వివిధ పదార్థాలలో ఏ పరిస్థితుల్లో విద్యుత్ ప్రవహిస్తుంది వంటి వాటిపై జరిగిన అధ్యాయాలు తెలియజేసాయి. అయితే పదార్థంలో గల ఆవేశిత కణాలేంటి? పదార్థంలో ఆవేశపూరిత కణాలు స్వభావాన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు పొడి జుట్టుని మనం దువ్వామనుకోండి, అది తిరిగి కాగిత ముక్కలను ఆకర్షిస్తుంది. తర్వాత గాజు కడ్డీని సిల్క్ కొడతో రుద్దినప్పుడు దాన్ని ఏమైనా గాలితో నింపిన బెలూన్ వద్ద తీసుకొస్తే దాన్ని ఆకర్షిస్తుంది. అయితే ఈ కృత్యాల ద్వారా మనకేంటంటే రెండు వస్తువులు ఒకటే రుద్ది దగ్గరగా తీసి ఒకదానితో ఒకటి రుద్ది దగ్గరగా తీసుకుని రావడం వలన విద్యుదావేశం పొందుతాయి. అయితే ఈ ఆవేశాలకు కారణం ఏంటి? ఎక్కడి నుండి వచ్చింది? పరమాణువులు విభజింపబడతాయి. అయితే వాటిలో ఆవేశ కణాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా మనకి తెలియాల్సిన విషయం ఉంది. ఇప్పుడు 1900 సంవత్సరంలో పరమాణువులు కనీసం ఒక ఎలక్ట్రాన్ అనే ఉపకణాన్ని కలిగి ఉంటుంది అని జే థామ్సన్ తెలియజేశారు. దీనికన్నా ముందు 1886లో ఈ గోల్డ్స్టైన్ వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలు కనుగొని వాటికి కుల్యాకిరణాలను పేరు పెట్టాడు. ఈ కిరణాలు ఏంటంటే ధనావేశిత కిరణాలు. అంతేగాక ఈ ప్రయోగం ఏంటంటే మరొక పరమాణు ఉపకణాన్ని కనుగొనడానికి దోహదపడింది. ఈ ఉపపరమాణు కణాల ఆవేశంతో పోలిస్తే సమానమైన పరిమాణం మరియు వ్యతిరేక గుర్తు గల ఎలక్ట్రాన్ ఉంటుంది.
దాని ద్రవ్యరాశి ఎంత అంటే ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి దాదాపుగా 2000 రెట్లు ఉంటుంది. దీనికి ప్రోటాన్ అని పేరు పెట్టారు. సాధారణంగా ఎలక్ట్రాన్ని E- గాను, ప్రోటాన్ను P+ గాను సూచిస్తారు. ప్రోటాన్ ద్రవ్యరాశిని 1 యూనిట్ గాను, ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి పరిగణించదగినది అంటే దాని లెక్కలోకి తీసుకోరన్నమాట. ప్రోటాన్ ద్రవ్యరాశిని 1 యూనిట్ గాను, దాని ఆవేశాన్ని +1 గాను తీసుకుంటారు. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశిని పరిగణించదగినది అంటే దీని లెక్కలోకి తీసుకోరు. ఎలక్ట్రాన్ ఆవేశాన్ని -1గా తీసుకుంటారు. పరమాణువు ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లతో ఏర్పడి వాటి ఆవేశాలు తుల్యమైనట్లు ఉంటుంది. ప్రోటాన్లు ఏంటి? పరమాణువు లోపల ఉంటాయని, ఎలక్ట్రాన్లను తొలగించినంత సులభంగా ప్రోటాన్లను తొలగించలేము అని తెలుస్తుంది. ఈ సందర్భంలో పరమాణువులో ఈ కణాలు ఎలా నిర్మించబడి ఉన్నాయి, ఏ విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి, ఇప్పుడు మనం అది తెలుసుకోవాలి. ఏ విధమైన నిర్మాణం ఏర్పరుస్తాయి అనేది తెలుసుకోవాలి. అయితే పరమాణు నిర్మాణం డాల్టన్ సిద్ధాంతం ఏం చెప్తుంది? పరమాణువు అవిభాజ్యమైనది మరియు నాశనము లేనిది. అయితే ఇప్పుడు ఏంటంటే పరమాణు లోపల 2 ప్రాథమిక కణాలు ఉన్నాయి. అని తెలిసింది. ఏంటంటే అవి ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు. దీనివల్ల డాల్టన్ సిద్ధాంతం ఏమైంది? విఫలమైంది. పరమాణువులో ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు ఎలా ఉంటాయి అది తెలుసుకోవాలి. ఇప్పుడు దాన్ని వివరించడానికి చాలామంది శాస్త్రవేత్తలు పరమాణు నమూనాలను ప్రతిపాదించారు. మొట్టమొదటిసారిగా జేజే థామ్సన్ పరమాణు నిర్మాణానికి ఒక నమూనా ప్రతిపాదించాడు. థామ్సన్ పరమాణు నమూనా ఏమంటారు? థామ్సన్ ఏంటంటే ఒక ఫుడ్డింగ్ను పోలిన ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. ఇప్పుడు అంటే ఎండిన పండ్లలాగా ఎలక్ట్రాన్లు గోళాకార ధనావేశంలో విస్తరించి ఉంటాయని చెప్పాడు అనమాట. దీన్ని ఏంటంటే మనం పుచ్చకాయతో పోల్చవచ్చు. పుచ్చకాయలో ఎర్రటి గుజ్జు విస్తరించిన మాదిరిగా పరమాణువులో ధనావేశం విస్తరించి ఉంటుంది. పరమాణువులో ధనావేశం విస్తరించి ఉంటుంది. పుచ్చకాయలో విత్తనాల మాదిరిగా ధనావేశపు గోళంలో ఎలక్ట్రాన్లు ఇమిడి ఉంటాయి. పుచ్చకాయల విత్తనాల మాదిరిగా ధనావేశపు గోళంలో ఎలక్ట్రాన్లు ఇమిడి ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఎవరైతేనో జేజే థామ్సన్. ఎప్పుడు అవుతుంది? 1856, 1940 డిసెంబర్ 18, 1856 ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ శివారు ప్రాంతంలో చేతమ్ హిల్లో జన్మించాడు అతను.
1906లో ఎలక్ట్రాన్ను కనుగొన్నందుకు గాను ఇతనికి నోబెల్ బహుమతి వచ్చింది. ఎలక్ట్రాన్ కనుగొన్నందుకు గాను నోబెల్ బహుమతి వచ్చింది. ఇతను ఏంటంటే కేంబ్రిడ్జ్లోని క్యావెండిష్ ల్యాబొరేటరీకి 35 సంవత్సరాల పాటు సలహాదారుగా పనిచేశాడు. 35 సంవత్సరాల పాటు సలహాదారుడిగా పనిచేశాడు. ఇతని శిష్యులు 7 నోబెల్ బహుమతి పొందారు. నోబెల్ బహుమతులు పొందారు. అయితే ఈయన ప్రతిపాదనలు ఏంటి చేశారు? ప్రతిపాదన ఏంటి? పరమాణువు ధనావేశపు గోళాన్ని కలిగి ఉండి అందులో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయి. 2 ధనావేశ రుణావేశ సమపరిమాణంలో ఉన్నందున పరమాణువు విద్యుత్పరంగా తటస్థమైనది అని చెప్పడం జరిగింది. అయితే థామ్సన్ నమూనా పరమాణు విద్యుత్పరంగా తటస్థమైనది పేర్కొన్నప్పటికీ ఈ నమూనా వివరించబడలేదు. ఈ విషయాన్ని ఏంటంటే మనం రదర్ఫర్డ్ పరమాణు ద్వారా తెలుసుకోవచ్చు. రదర్ఫర్డ్ పరమాణు నమూనా. ఎర్నెస్ట్ రదర్ఫర్డ్ పరమాణువులో ఎలక్ట్రాన్లు ఎలా అమరు ఉంటాయో తెలుసుకోవాలని ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగం ఏంటంటే వేగంగా చలించే ఆల్ఫా కణాలను పలుచని బంగారు రేకుపై పడేట్లు చేశాడు. పలుచని బంగారు రేఖని ఎంపిక చేసుకున్నాడు అన్నమాట. ఇతను ఎందుకు అంటే ఇది సాధ్యమైనంత పలుచని పొరగా మారుతుంది. మనం ముందు చెప్పుకున్నాం అంటే లోహాలు స్థరనీయతను కలిగి ఉంటాయి కాబట్టి బంగారు రేకు ఏంటి పలుచని పొరగా మారగలదు. ఈ రేకు సుమారు 1000 పరమాణువుల మందం కలిగి ఉంటుందన్నమాట. అయితే ఆల్ఫా కణాలు ఎలా ఉంటాయి? హీలియం అయాన్ లెక్క ఉంటాయి. ఆల్ఫా కణాలు 2 యూనిట్ల ఆవేశం కలిగి ఉన్న హీలియం అయాన్ అన్నమాట. వీటికి ఏంటి 4 యూనిట్ల ద్రవ్యరాశి ఉంటుంది. 2 యూనిట్ల ఆవేశము 4 యూనిట్ల ద్రవ్యరాశి ఉంటుంది. వేగంగా చలించే ఆల్ఫా కణాలకు గణనీయమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు బంగారు రేకులోని పరమాణువులో గల ఉప పరమాణు కణాలు ఆల్ఫా కణాలను విచలనం చెందిస్తాయని ఆల్ఫా కణాలు ప్రోటాన్ల కంటే బంగారు రేకులోని పరమాణువులో గల ఉప పరమాణు కణాలు ఆల్ఫా కణాలను విచలనం చెందిస్తాయని ఆల్ఫా కణాలు ప్రోటాన్ల కంటే బరువైనందున అవి ఎక్కువగా విచలనం చెందవని భావించాడు. ఆల్ఫా కణాలు ప్రోటాన్ల కంటే బరువైనందున అవి ఎక్కువగా విచలనం చెందవని ఇతను భావించాడు. అయితే ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం పూర్తిగా ఊహించిన ఫలితాలను ఇచ్చింది. ఏంటంటే 1 వేగంగా చలించే ఆల్ఫా కణాలు చాలా వరకు బంగారు రేకు గుండా నేరుగా దూసుకెళ్ళాయి. కొన్ని కణాలు మాత్రం తక్కువ కోణంతో బంగారు రేకుతో విచలనం చెందాయి. చెందించబడ్డాయి. ఆశ్చర్యకరంగా ఏంటంటే ప్రతి 12,000 కణాలలో 1 మాత్రం వెనక్కి వచ్చింది. రదర్ఫర్డ్ మాటలు ఏంటంటే మీరు టిష్యూ పేపర్పై 15 అంగుళాల షెల్లను కాల్చివేస్తే అది తిరిగి వచ్చి మిమ్మల్ని తాకినట్లు ఈ ఫలితం దాదాపుగా నమ్మశక్యంగానే ఉంది అని చెప్పాడు.
టిష్యూ పేపర్ 15 అంగుళాల పెంగును కాల్చివేస్తే అది తిరిగి వచ్చి మిమ్మల్ని తాకినట్లుగా ఈ ఫలితం దాదాపుగా నమ్మశక్యం కానిదిగా ఉందని చెప్పారు. ఇతను ఎవరతను? రూదర్ఫర్డ్. ఇతను 1871 1937 1937 ఇతను ఏంటంటే స్ప్రింగ్ గ్రోవ్లోని ఆగస్టు 30 1871లో జన్మించడం జరిగింది. ఇతను ఏంటంటే కేంద్రక భౌతిక శాస్త్ర పితగా పరిగణిస్తారు. కేంద్రక భౌతిక శాస్త్ర పిత ఎవరు అంటే ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. రేడియోధార్మికతపై పరిశోధనలు, బంగారు రేపు ప్రయోగం ద్వారా పరమాణువులో కేంద్రక ఆవిష్కరణతో ఇతను ప్రసిద్ధికెక్కాడు. రేడియోధార్మికతపై పరిశోధనలు మరియు బంగారు రేఖ ప్రయోగం ద్వారా పరమాణువులో కేంద్రకం ఆవిష్కరణతో ఇతను ప్రసిద్ధికెక్కాడు. ఇతనికి 1908లో రసాయన శాస్త్రం నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ ప్రయోగంలోని భావనలు అర్థం చేసుకోవడానికి మనం ఒక ప్రయోగం చేసామనుకోండి. ఒక బాలుని గోడకు ఎదురుగా కొంత దూరం నిలబడి కళ్ళు మూసుకోమని చెప్పాలి. ఆ గోడపైకి ఒక రాయిని విసరమానాలి. రాయి గోడను తాకి శబ్దాన్ని వినగలడు అతను. అలాగే ఒక 10 సార్లు రాళ్ళు విసరమనండి. రాయిని విసరమనండి. రాయి విసిరిన ప్రతిసారి శబ్దాన్ని వింటాడు. ఇప్పుడు కళ్ళకి గంతలు కట్టిన బాలుని ముళ్ళ తీగ కంచెపైకి రాళ్ళు విసరమనండి. చాలా వరకు రాళ్ళు తీగకు తగలకుండా కంచెకుండా దూసుకెళ్ళిపోతాయి. ముళ్ళ తీగ కంచెపైకి రాళ్ళు విసరమంటే చాలా వరకు రాళ్ళు ఏంటి తీగ తగలకుండా కంచకుండా దూసుకెళ్తాయి. శబ్దం కూడా వినపడదు. ఎందుకంటే కంచుకున్న ఖాళీ ప్రదేశం గుండా రాళ్ళు అవతలకు వెళ్ళిపోతాయి కదా. ఈ పై సారూప్య కారణాల నుండి రూదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగంను ఇలా చెప్పడం జరిగింది. ఈ క్రింది విధంగా చెప్పడం జరిగింది. ఎలా అంటే పరమాణువులో చాలా భాగం ఖాళీ. ఎందుకంటే దాదాపు అన్ని ఆల్ఫా కణాలు బంగారు రేఖ గుండా వెనుకకు మరలకుండా చొచ్చుకు వెళ్ళాయి. ధనావేశం చాలా స్వల్ప ప్రదేశాన్ని ఆక్రమించినందువల్ల అతి స్వల్ప సంఖ్యలో కణాలు విచలనం చెందాయి. ఆల్ఫా కణాల్లో అతి స్వల్ప సంఖ్యలో 180 డిగ్రీల కోణంతో వెనక్కి మరలినవి. అనగా బంగారు పరమాణువులోని ధనావేశం మరియు ద్రవ్యరాశి ఆ పరమాణువులో అతి తక్కువ ఘనపరిమాణంలో కేంద్రీకరించబడి ఉంటుంది. బంగారు పరమాణువులోని ధనావేశం మరియు ద్రవ్యరాశి ఆ పరమాణువులో అతి తక్కువ ఘనపరిమాణంలో కేంద్రీకరించబడి ఉంటుంది. పై సమాచారం నుండి కేంద్రక వ్యాసార్థం లెక్కించగలను. అది పరమాణు వ్యాసార్థంతో పోలిస్తే 10⁵ టైమ్స్ తక్కువ అని నిర్ధారించారు. రూదర్ఫర్డ్ తన ప్రయోగం ఆధారంగా పరమాణు కేంద్రక నమూనాను ప్రకటించాడు. అదేంటంటే పరమాణువులో గల ధనావేశిత కేంద్రకం అంటారు. పరమాణు ద్రవ్యరాశి అంతా ఈ కేంద్రకంలోనే నిండి ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. పరమాణు పరిమాణంతో పోల్చితే కేంద్రక పరిమాణం చాలా చిన్నది.
పరమాణు పరిమాణంతో పోల్చితే కేంద్ర పరిమాణం చాలా చిన్నది అని చెప్పడం జరిగింది. అయితే ఈ నమూనాలో లోపాలు ఏంటి? ఈ నమూనాలోని రదర్ఫోర్డ్ నమూనాలోని లోపాలు: వృత్తాకార కక్షలో పరిభ్రమణం చెందే ఎలక్ట్రాన్లు స్థిరంగా ఉండవు. వృత్తాకార కక్షలో పరిభ్రమణం చెందే ఎలక్ట్రాన్లు స్థిరంగా ఉండవు. ఏ కణమైనా వృత్తాకార కక్షలు తిరిగితే అది త్వరణాన్ని పొందుతుంది. త్వరణంతో ఉండే ఆవేశిత కణం శక్తిని విడుదల చేస్తుంది. ఫలితంగా త్వరణంతో ఉండే ఆవేశ కణం ఏంటి? శక్తిని విడుదల చేస్తుంది. ఫలితంగా పరిభ్రమణం చెందే ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోయి చివరకు కేంద్రకంలో పడిపోతుంది. ఒకవేళ అదే నిజమైతే పరమాణువులు చాలా అస్థిరాలు అవుతాయి. పరమాణువులు చాలా అస్థిరమవుతాయి. ఫలితంగా పదార్థం మనకి తెలిసిన స్థితిలో ఉండదు. కానీ పరమాణువులు స్థిరం. అంటే స్థిరం. దీని గురించి తర్వాత బోర్ పరమాణు నమూనా చెప్పడం జరిగింది. బోర్ పరమాణు నమూనా రదర్ఫోర్డ్ నమూనాలోని లోపాలను అధిగమించడానికి నీల్స్ బోర్ పరమాణు నమూనాను వివరించాడు. అది ఎలా అంటే, పరమాణువులోని ఎలక్ట్రాన్లు వివిక్త కక్షలు అనబడే కొన్ని ప్రత్యేక కక్షల్లో మాత్రమే పరమాణువులో అనుమతించబడతాయి. ఈ వివిక్త కక్షల్లో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తిని వెలువరించదు అని చెప్పడం జరిగింది. నీల్స్ బోర్ ఈయనప్పుడు 1885, 1962 కోపెన్హెగన్లో అక్టోబర్ 7, 1885 తేదీన జన్మించాడు. ఇతడు 1916 సంవత్సరంలో కోపెన్హెగన్లో విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా నియమించబడ్డాడు. ఇప్పుడు 1916 పరమాణు నిర్మాణంపై చేసిన పరిశోధనకు గాను 1922 సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి వచ్చింది. ఒక ఆచార్యుడిగా బోర్ వ్రాసిన అసంఖ్యాకమైన రచనలో 3 పుస్తకాల రూపంలో ప్రచురించబడ్డాయి. అవి ఏంటంటే ది థియరీ ఆఫ్ స్పెక్ట్రో అండ్ అటామిక్ కాన్స్టిట్యూషన్. రెండోది ఏంటంటే అటామిక్ థియరీ. మూడోది ది డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్. ఈ కర్పరాలు లేదా కక్షలను శక్తి స్థాయిలు అని కూడా అంటారు. ఒక పరమాణువులోని శక్తి స్థాయిలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ కర్పరం ఏంటంటే KLMN లేదా 1, 2, 3, 4 అనే సంఖ్యలతో సూచిస్తారు. తర్వాత న్యూట్రాన్లు. జే చాడ్విక్ అనే శాస్త్రవేత్త 1932 సంవత్సరంలో ప్రోటాన్ ద్రవ్యరాశితో సమాన ద్రవ్యరాశి కలిగిన ఎలాంటి ఆవేశం లేని మరొక పరమాణు ఉపకణాన్ని కనుగొని దానికి న్యూట్రాన్ అని పేరు పెట్టాడు. హైడ్రోజన్ మినహా మిగిలిన అన్ని పరమాణు కేంద్రకాల్లో న్యూట్రాన్లు ఉంటాయి. సాధారణంగా న్యూట్రాన్ను ఎంత సూచిస్తారు? పరమాణు కేంద్రంలో గల ప్రోటాన్ల మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి అంటారు.
పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్ల మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి అంటారు. అయితే ఈ వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు ఎలా అమర ఉన్నాయి? వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు ఎలా అమర ఉన్నాయి? అయితే పరమాణులో వివిధ కర్పరాల్లో ఎలక్ట్రాన్ల పంపిణీని బోర్ మరియు బ్యూరీ శాస్త్రవేత్తలు వివరించారు. బోర్ మరియు బ్యూరీ శాస్త్రవేత్తలు వివరించారు. ఇదేంటంటే ఒక కర్పరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను 2n² ఫార్ములాతో సూచిస్తారు. ఇందులో n ఈక్వల్ ఏంటంటే కర్పరాల సంఖ్య, కర్పరపు సంఖ్య లేదా శక్తి స్థాయి. ఇవేంటి 1, 2, 3 వివిధ కర్పరాల్లోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఇలా ఉంటుందన్నమాట. మొదటి కర్పరం తీసుకున్నాం అనుకోండి K, అందులో 2n² 2 × 1² అంటే 2. తర్వాత L కర్పరంలో 2 × 2² ఎంత 8. తర్వాత M కర్పరంలో 2 × 3² అంటే 18. తర్వాత N కర్పరంలో 2 × 4² అంటే 32. చిట్ట చివరి కర్పూరంలో నిండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అంత అంటే 8. చిట్ట చివరి కర్పూరంలో నిండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అంత 8. అంతర్కర్పూరాలు నిండకుండా ఇచ్చిన కర్పూరంలో ఎలక్ట్రాన్లు నింపబడవు. అంటే అనగా కర్పూరాలు దశల వారీగా నింపబడతాయి. మొదట 18 మూలకాల పరమాణు నిర్మాణాలు చూస్తే హైడ్రోజన్, ఇది ఇక్కడ 1, హీలియం 2, తర్వాత లిథియం 3, బెరీలియం 4, బేరియం 5, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్, ఫాస్ఫరస్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. ఇవన్నీ ఏంటంటే క్రమబద్ధమైన పరమాణు నిర్మాణాలు. మొదటి 18 మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు చూపే పరమాణు స్థిర నమూనాలు ఇవన్నమాట. తర్వాత సంయోజకత. పరమాణువులోని వివిధ కర్పరాలు లేదా కక్షల్లో ఎలక్ట్రాన్లు ఎలా అమర ఉంటాయో తెలుసుకున్నాం. ఒక పరమాణువు యొక్క బాహ్య కర్పరంలో ఉండే ఎలక్ట్రాన్లను సంయోజక ఎలక్ట్రాన్లు అంటారు. బాహ్య కర్పరంలో ఉండే ఎలక్ట్రాన్లను సంయోజక ఎలక్ట్రాన్లు అంటారు. బోర్ బ్యూరీ షరతును అనుసరించి ఒక పరమాణు యొక్క బాహ్య కర్పరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 8. ఒక పరమాణు యొక్క బాహ్య కర్పరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అంతా 8. ఏ మూలక పరమాణువుల బాహ్య కర్పరాలు 8 ఎలక్ట్రాన్లు ఉంటాయో అవి అత్యల్ప క్రియాశీలత కలిగి ఉంటాయి. అనగా వీటి సంయోగ సామర్థ్యం లేదా సంయోజకత 0. మూలకాలలో హీలియం పరమాణువు బాహ్య కర్పరంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మిగిలిన మూలక పరమాణువుల బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మూలక పరమాణువుల సంయోగ సామర్థ్యం అనగా మూలక పరమాణువుల సంయోగ సామర్థ్యం అంటే చర్యనుందే స్వభావం మరియు అదే మూలక పరమాణువుతో లేదా
విభిన్న మూలకాల పరమాణువులతో చర్య జరిపేందుకు చేసే ప్రయత్నంలో వాటి బాహ్య కర్పరాలను పూర్తిగా నింపుకుంది. మూలక పరమాణువుల సంయోగ సామర్థ్యం అంటే చర్య నుండి స్వభావం మరియు అదే మూలక పరమాణువుతో లేదా విభిన్న మూలకాల పరమాణువులతో చర్య జరిపేందుకు చేసే ప్రయత్నంలో వాటి బాహ్య కర్పరాలను పూర్తిగా నింపుకుంటాయి. బాహ్య గర్భంలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉండడాన్ని అష్టకం అంటారు. బాహ్య గర్భంలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉండడాన్ని ఏమంటారు? అష్టకం అంటారు. పరమాణువులు వాటి బాహ్య గర్భాల్లో అష్టకాన్ని పొందడం కోసం చర్యలో పాల్గొంటాయి. ఇది ఎలక్ట్రాన్లు పంచుకోవడం, గ్రహించడం లేదా కోల్పోవడం ద్వారా జరుగుతుంది. బాహ్య గర్భంలో అష్టకం పొందేందుకు గ్రహించిన, కోల్పోయిన లేదా పంచుకోగలిగిన ఎలక్ట్రాన్లను ఆ మూలకం యొక్క సంయోగం చెందే సామర్థ్యం చూపుతుందని అదే ఆ మూలకం యొక్క సంయోజకత అని తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. హైడ్రోజన్, లిథియం, సోడియం పరమాణువులు తమ బాహ్య గర్భంలో ఒక్కొక్క ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి కదా. అవి ఏం చేస్తాయి? ఈ మూడింటిలో ప్రతిదీ కూడా ఒక ఎలక్ట్రాన్ను కోల్పోయి కనుక వాటి సంయోజకత అంతా ఒకటే. మెగ్నీషియం మరియు అల్యూమినియం ఉన్నాయి. అవేంటి? సంయోజక వరుసగా 2 మరియు 3. ఎందుకంటే మెగ్నీషియం బాహ్య గర్భంలో 2 ఎలక్ట్రాన్లు, అల్యూమినియం బాహ్య గర్భంలో 3 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి. ఒకవేళ పరమాణువు బాహ్య గర్భంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య అందులో నింపగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్యకు దగ్గరగా ఉంటే దాని సంయోజకతను మరోలా నిర్ణయిస్తాయి. ఉదాహరణ ఫ్లోరిన్ పరమాణువు బాహ్య గర్భంలో 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఫ్లోరిన్ పరమాణు బాహ్య గర్భంలో 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి కనుక దాని సంయోజకత అంతా 7 ఉండాలి. కానీ ఫ్లోరిన్ 7 ఎలక్ట్రాన్లు కోల్పోవడం కంటే 1 ఎలక్ట్రాన్ గ్రహించడం సులభం. కనుక ఏంటంటే దాని వ్యాలెన్సీ అష్టకం నుండి 7 ఎలక్ట్రాన్లు తీసివేయగా 1 అని. అదే ఫ్లోరిన్ వ్యాలెన్సీ అవుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ యొక్క సంయోజకత ఎంత అంటే రెండుగా చెప్పవచ్చు. ఒక మూలకపు పరమాణువు నిర్దిష్టమైన సంయోగ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా దాని సంయోజనీయతను చివరి నిలువు వరుసలో మొదటి 18 మూలకాల వ్యాలెన్స్లో చూడవచ్చు. పరమాణు సంఖ్య మరియు ద్రవ్యరాశి సంఖ్య. పరమాణు సంఖ్య. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉంటాయని మనకు తెలుసు. పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్య దాని పరమాణు సంఖ్య. పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్య అంటే దాని పరమాణు సంఖ్య. దీన్ని జడ్తో సూచిస్తారు. ఒక మూలకంలోని పరమాణులన్నింటినీ ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది. ఒక మూలకంలోని పరమాణులన్నింటికి ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది. నిజానికి పరమాణువులను వాటిలో ప్రోటాన్ల సంఖ్యతో నిర్వచిస్తారు. హైడ్రోజన్ ఉందనుకోండి, Z=1. ఎందుకంటే దాని కేంద్రకంలో ఒకే ఒక ప్రోటాన్ ఉంటుంది. అలాగే కార్బన్ 6. అంటే పరమాణువు సంఖ్యను పరమాణు కేంద్రకం లోపల ఉండే ప్రోటాన్ల సంఖ్యగా నిర్వచించవచ్చు. తర్వాత ద్రవ్యరాశి సంఖ్య. పరమాణు ఉపకణాల ధర్మాలను తెలుసుకున్న తర్వాత పరమాణు యొక్క ద్రవ్యరాశి కేవలం
ప్రోటాన్ల మరియు న్యూట్రాన్ల ఫలితం అని మనం భావించవచ్చు. ఇవి పరమాణు కేంద్రకంలో ఉంటాయి. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కేంద్రక కణాలు అంటారు. కేంద్రక కణాలు కనుక పరమాణు ద్రవ్యరాశి దాని కేంద్రకంలో ఉంటుందని చెప్పవచ్చు. పరమాణు ద్రవ్యరాశి దాని కేంద్రకంలో ఉంటుంది. ఇప్పుడు కార్బన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? 12. ఎందుకంటే ఇందులో 6 ప్రోటాన్లు 6 న్యూట్రాన్లు ఉంటాయి. అంటే 6U + 6U = 12U. ఇదే విధంగా అల్యూమినియం ద్రవ్యరాశి ఎంత? 27U. 13 ప్రోటాన్లు 14 న్యూట్రాన్లు ఉంటాయి. పరమాణు ద్రవ్యరాశి సంఖ్యను ఆ పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తంగా నిర్వచిస్తాం. దీనిని ఏతో సూచిస్తారు. పరమాణువును సూచించడానికి దాని పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంకేతాన్ని రాయాలన్నమాట. అంటే మూలకం యొక్క గుర్తు వేస్తాం ఫస్ట్, దాని తర్వాత పైన ద్రవ్యరాశి సంఖ్య, కింద పరమాణు సంఖ్య వేయాలి. ఉదాహరణకి నైట్రోజన్ను N14 రాస్తారు. తర్వాత ఐసోటోపులు ప్రకృతిలో ఒకే మూలకానికి చెందిన పరమాణువులు ఒకే పరమాణు సంఖ్యను కలిగి విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు ఉన్నట్లు గుర్తింపబడ్డాయి. ఉదాహరణకు హైడ్రోజన్ ఉంది. 3 విధాలైన పరమాణువులు ఉన్నాయి. ఒకటి ఏంటి? ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. హైడ్రోజన్కు 3 విధాలైన పరమాణువులు ఉన్నాయి. ఒకటి ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. ఇప్పుడు ప్రతిదాని యొక్క పరమాణు సంఖ్య అంతా 1, కానీ ద్రవ్యరాశి సంఖ్యలు వరుసగా 1, 2, 3. ఇలాంటి మనకున్న ఉదాహరణలు ఏంటంటే కార్బన్ ఉంది. కార్బన్ ఎంత? 6, 12. మరియు కార్బన్ 6, 14. క్లోరిన్ ఉంది 35, 17. పై ఉదాహరణల ఆధారంగా ఐసోటోపులను ఒకే మూలకానికి చెందిన పరమాణువులు ఒకే పరమాణు సంఖ్య. విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు కలిగి ఉంటాయని నిర్వచించవచ్చు. హైడ్రోజన్ అంటే 3 ఐసోటోపులు ఉన్నాయి. ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. చాలా మూలకాలు ఏంటంటే వాటి ఐసోటోపుల మిశ్రమంగా ఉంటాయి. మూలకపు ప్రతి ఐసోటోపు ఒక శుద్ధ పదార్థం. ఐసోటోపుల రసాయన ధర్మాలు ఏంటి? ఒకేలా ఉంటాయి, కానీ భౌతిక ధర్మాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి, కానీ భౌతిక ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు క్లోరిన్ ప్రకృతిలో 3:1 నిష్పత్తిలో 35 ప్రమాణాలు మరియు 37 ప్రమాణాలు ద్రవ్యరాశి గల 2 ఐసోటోపులు లభిస్తుంది. క్లోరిన్ ద్రవ్యరాశిగా దేనిని తీసుకోవాలన్న ప్రశ్న సహజంగా కలుగుతుంది మనకి. దీని అంటే సమాధానం ఏంటంటే 2 క్లోరిన్ పరమాణువుల ద్రవ్యరాశి సంఖ్యల సరాసరి ఎంత? 35 × 75/100 ప్లస్ 37 × 25/100. ఇప్పుడు ఎంత వచ్చింది? 35.5 యూనిట్ వచ్చింది. ఒక సహజ మూలక పరమాణు ద్రవ్యరాశిని ఆ మూలకానికి చెందిన వివిధ సహజ రూపాల పరమాణువుల ద్రవ్యరాశి సగటుగా తీసుకుంటారు.
వివిధ సహజ రూపాల పరమాణు ద్రవ్యరాశుల సగటుగా తీసుకుంటారు. ఒకవేళ మూలకానికి ఐసోటోప్ లేకపోతే యథావిధిగా దానిలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తంలో ద్రవ్యరాశి సంఖ్య తీసుకుంటారు. దానిలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తంలో ద్రవ్యరాశి సంఖ్యగా తీసుకుంటారు. అయితే మూలకం ఐసోటోపిక్ రూపాలతో లభిస్తే వాటి లభ్య సాధారణ బట్టి సగటు ద్రవ్యరాశిని లెక్కించాలి. లభ్యత సాధారణ బట్టి సగటు ద్రవ్యరాశిని లెక్కించాలి. ఇప్పుడు క్లోరిన్ పరమాణు ద్రవ్యరాశి 35.5 ప్రమాణాలు, అనగా క్లోరిన్ పరమాణు ద్రవ్యరాశి 35.5 ప్రమాణాలు అని అర్థం కాదు. మనం కొంత క్లోరిన్ తీసుకుంటే అది 2 ఐసోటోప్ మిశ్రమంగా ఉంటుంది. సగటు ద్రవ్యరాశి 35.5 ప్రమాణాలు. అయితే దీని అనువర్తనాలు ఏంటి? ఒక మూలకానికి చెందిన ఐసోటోపుల రసాయన ధర్మాలు సమానమైనందువల్ల సాధారణంగా మనం మిశ్రమాలుగా భావిస్తాం. కానీ కొన్ని ఐసోటోపులు ప్రత్యేక ధర్మాలు కలిగి ఉన్నందున వివిధ రంగాల్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు యురేనియం ఐసోటోపులు ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్లో ఉపయోగిస్తారు ఇంధనంగా. యురేనియం ఐసోటోపులను న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా ఉపయోగిస్తారు. తర్వాత కోబాల్ట్ ఐసోటోపును క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. అయోడిన్ ఐసోటోపును గాయిటర్ చికిత్సలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఐసోబార్. పరమాణు సంఖ్య వరుసగా 20, 18 కాగా కాల్షియం మరియు ఆర్గాన్ మూలకాలను 2 తీసుకున్నాం. కాల్షియం 20, ఆర్గాన్ 18. కాల్షియం 20, ఆర్గాన్ 18గా గల మూలకాలను 2 తీసుకున్నాం. వీటిలో ప్రోటాన్ సంఖ్య వేరువేరుగా ఉన్నప్పుడు వాటి ద్రవ్యరాశి సంఖ్య 40, అనగా 2 మూలకాల కేంద్రకంలో కణాల సంఖ్య సమానం. ఇలా వేరువేరు మూలకాలకు చెందిన పరమాణువులు ఒకే ద్రవ్యరాశి సంఖ్యను కలిగి భిన్న పరమాణు సంఖ్యలను కలిగి ఉంటే వాటిని ఐసోబార్లు అంటారు. అయితే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్లను కనుగొన్న ఖ్యాతి వరుసగా జే థామ్సన్ మరియు గోల్డ్ స్టైన్లకు తగ్గుతుంది. ద్రవ్యాత్మక గోళంలో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయని జే థామ్సన్ ప్రతిపాదించారు. రదర్ఫర్డ్ నిర్వహించిన ఆల్ఫా పరిక్షేపణ ప్రయోగం పరమాణు కేంద్రకం ఆవిష్కరణకు దారితీసింది. రదర్ఫర్డ్ నమూనా పరమాణువులో అతి స్వల్ప భాగంలో కేంద్రకం ఉంటుందని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమణ చెందుతాయని తెలిపింది. పరమాణు స్థిరత్వాన్ని నమూనా వివరించలేదు. నీల్స్ బోర్ ప్రతిపాదించిన నమూనా దాదాపుగా విజయవంతమైంది. కేంద్రకం చుట్టూ వివిక్త శక్తితో ఎలక్ట్రాన్లు వేరువేరు కక్షల్లో పంపిణీ చేయబడతాయని ప్రతిపాదించాడు. పరమాణు కర్పరాలు ఎలక్ట్రాన్లచే నింపబడితే ఆ పరమాణువు స్థిరత్వం పొంది నిష్క్రియాత్మకం అవుతుంది. పరమాణు కర్పరాలు ఎలక్ట్రాన్లచే నింపబడితే ఆ పరమాణువు స్థిరత్వం పొంది నిష్క్రియాత్మకం అవుతుంది. పరమాణు కేంద్రకంలో న్యూట్రాన్లు ఉంటాయని జే చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. మనకి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అనే 3 పరమాణు ఉపకణాలు పరమాణువులో ఉంటాయి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే 3 పరమాణు ఉపకణాలు పరమాణువులో ఉంటాయి. ఎలక్ట్రాన్లకు రుణావేశం, ప్రోటాన్లు ధనావేశం, మరి న్యూట్రాన్లకు ఎలాంటి ఆవేశం ఉండదు. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశిలో 1/2000 వంతు.
ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ద్రవ్యరాశిలో ఒక యూనిట్గా తీసుకుంటారు. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి ప్రోటాన్ పరమాణు ద్రవ్యరాశిలో 1/2000 వంతు ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ద్రవ్యరాశిని ఒక యూనిట్గా తీసుకుంటారు. పరమాణువుల కర్పూరాలన్నింటినీ KLMNగా సూచిస్తారు. పరమాణువుల సంయోగ సామర్థ్యమే వాటి సంయోజకత బ్యాలెన్సీ. పరమాణువు యొక్క సంయోగ సామర్థ్యమే వాటి సంయోజకత బ్యాలెన్సీ. ఒక మూలక పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ఆ మూలకపు పరమాణు సంఖ్య సమానం. మూలక పరమాణు భారం దాని కేంద్రకంలోని ప్రోటాన్ల మరియు న్యూట్రాన్ల సంఖ్య సమానం. ఐసోటోపులు అనేవి ఏంటంటే ఒకే మూలకానికి చెందిన వివిధ పరమాణు ద్రవ్యరాశులు గల పరమాణువులు. ఒకే మూలకానికి చెందిన వివిధ పరమాణు ద్రవ్యరాశులు గల పరమాణువులు వేరు పరమాణు సంఖ్యలు కలిగి ఒకే పరమాణు ద్రవ్యరాశి గల పరమాణువులనే ఐసోబార్లు అంటారు. పరమాణువులను వాటిలో ఉండే ప్రోటాన్ల సంఖ్య ఆధారంగా నిర్వచిస్తారు.